నేను అసెంబ్లీ సమావేశాల్లోనే అడిగాను. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తిరోగమన దశలో ఉంది. రేవంత్ పాలనలో తిరోగమన దశలో ఉంది. 2023-24 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,100 కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చింది, పన్నుల రూపంలో 7,100 కోట్లు వచ్చింది. కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో 6,900 వచ్చింది. అంటే 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల చేతిలో డబ్బు లేదు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, వాహనాలు కొనడం తగ్గుముఖం పట్టింది. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది, ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నీ పరిపాలన వైఫల్యం. వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు? 8,500 కోట్లు వస్తుందని పెట్టినారు బడ్జెట్లో. వచ్చింది ఎంత? 6,900 వచ్చింది. దాదాపు మీ అంచనాల కంటే 1,500 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది. 6,900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది? 25-26 సంవత్సరానికి 8,535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6,900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది, ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 16-1700 కోట్లు పెంచినావు, యాడికెళ్ళి పెంచుతావు? పన్నులు వేస్తావా? ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు? లేలే, మేము పన్నులు పెంచం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే ట్రాక్టర్లకు, ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్. వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు, ట్రాక్టర్ ట్రైలర్లకు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు పేద ఆటో కార్మికులకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా గూడ్స్ ఆటోలు ఉంటాయి, చిన్న చిన్నవి, చాలామంది పేదవాళ్ళు గూడ్స్ ఆటోలు కొనుక్కొని బతుకుతుంటారు, వాళ్ళకు కూడా పన్ను రద్దు చేసినాం. గూడ్స్ ఆటోలు కావచ్చు, ప్యాసింజర్ ఆటోలకు ప్రతి 3 నెలలకోసారి కట్టే పన్నును రద్దు చేసి మీరు ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు. అంతేకాకుండా 6 లక్షల బీమా కూడా తెచ్చినాం వాళ్ళకు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా పేదలకు మేము సాయం చేసినాం. మేమేం లైఫ్ ట్యాక్స్ పెంచలే. ఆటోలకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్ టైలర్లకు పన్ను రద్దు చేసినాం. మేమేమో పేదలకు ఉపశమనం కలిగించాం. కానీ మీరేం చేస్తున్నారు? పేదల మీద పన్నులు వేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేదలకు మేము ఎంతో ఉపశమనం కలిగించాం. అది రైతులు వాడే ట్రాక్టర్లు కావచ్చు, పేదలు వాడే ఆటోలు కావచ్చు, గూడ్స్ ఆటోలు కావచ్చు. పన్నులు తగ్గించింది మేము, పన్నులు వేసింది మీరు. ఇలా గమనిస్తున్నారు అందరు కూడా. అసెంబ్లీలోనేమో మేము పన్నులు పెంచమంటున్నారు, కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దొడ్డిదారిన అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ఉన్నారు, ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో రాష్ట్రమంతా కూడా సతమతమవుతూ ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేస్తూ ఉన్నారు. దయచేసి పేద మధ్యతరగతి ప్రజల మీద వేసిన ఈ 2,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే డిఫ్లేషన్తో బాగా ఇబ్బంది ఉంది, మీరు కూడా గమనిస్తున్నారు. అంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క తుగ్లక్ చర్యల వల్ల, వీళ్ళ పిచ్చి పనుల వల్ల ఏం జరిగింది? అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇంకొకటి కూడా మీరు గమనించాలి, బండ్లు ఎవరు కొనుక్కుంటారు? మేము దళిత బంధు పథకంలో చాలామందికి డబ్బులు ఇచ్చినాం. ఏం కొనుక్కున్నారు? ఒక ట్రాక్టర్ కొన్నారు, ఒక ఆటో కొన్నారు, ఒక కారు కొనుక్కొని ట్యాక్సీ నడుపుకున్నారు, కొంతమంది జేసీబీలు కొనుక్కున్నారు. ఇలా వాళ్ళ మీద నువ్వు భారం వేస్తున్నావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్ ఇస్తాం. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తే ముస్లిం మైనార్టీలు ఏం కొనుక్కుంటారు? ఆటో కొనుక్కొని బతుకుతారు, వాళ్ళ మీద భారం. ఇవాళ బీసీ మైనార్టీలు,
ఎస్సీలు ఏదైనా ట్యాక్సీ కొనుక్కొని బండి కొనుక్కొని వాళ్ళు ఒక కారు కొనుక్కొని ఎయిర్పోర్ట్లను రైల్వే స్టేషన్లను బస్ స్టాండ్లలో పెట్టుకొని నడుపుకుంటారు. అంబులెన్సులు కొనుక్కొని కొంతమంది బతుకుతుంటారు. ఇలా అటువంటి పేద ప్రజల మీద నువ్వు భారం వేస్తున్నావు. మేమేమో పన్నులు తొలగించినాం, నువ్వేమో పన్నులు వేస్తున్నావు. పన్నుల భారాన్ని పెంచుతున్నావు నువ్వు. ఇదేనా ప్రజాపాలన అంటే? మార్పు మార్పు అన్నావు. ఏం మార్పు తెచ్చినావు నాయన? కేసీఆర్ ఏమో ఆటోల మీద ట్రాక్టర్ల మీద పన్నులు తీసేసిండు, నువ్వేమో పన్నులు పెంచినవు. ఇదేనా మార్పు అంటే? నువ్వు తెచ్చిన మార్పు ఇంతే కదా. పేదల మీద భారం వేయడం, పన్నులు వేయడమే మీరు తెచ్చిన కాంగ్రెస్ తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా. దీని వెనుక ఒక కుట్ర కూడా ఉంది. R&B పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో యాన్యుటీ మోడల్లో రోడ్లు వేస్తామని స్టార్ట్ చేసింది ఈ మధ్యలో. యాన్యుటీ అప్పుడే మేము అడిగినాం, నువ్వేదో యాన్యుటీ అంటున్నావు, టోల్గేట్లు పెట్టావా అని అడిగినాం. లేలే మేము టోల్గేట్లు పెట్టము అన్నారు. ఏంటిది యాన్యుటీ మోడల్ అంటే? ఏంది? బ్యాంకులలో అప్పు తెచ్చుడు, కాంట్రాక్టర్లకు ఉద్దరబెట్టుడు, ఏడాదికింత కిస్తీలు కట్టుడు. ఇది యాన్యుటీ మోడల్.